కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినంత సీరియస్ సమస్య అధ్యక్ష. ఇది టెక్స్టైల్ పరిశ్రమ చాలా డోల్ డ్రమ్స్ లో ఉంది. నిన్న కూడా నేను మాట్లాడాను, మరలా ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, మేమందరం ఆ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఒక ఎత్తు అయితే దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వచ్చి గుంటూరు మిల్లుల్లో కాపురాల నుండి పనిచేసేటువంటి వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఈనాడు కూడా. కాబట్టి 2 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు అధ్యక్ష. దీన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈ రోజు ఎట్లాగో రిప్లై కూడా ఉంది కాబట్టి దీని మీద ఒక పాజిటివ్ రిప్లై ఇస్తే కూడా ఈ టెక్స్టైల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. లేకపోతే తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాన్ని కూడా పరిగణలో తీసుకోమంటున్నాం. మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ రంగాన్ని ఎట్లా సపోర్ట్ చేయాలి, నష్టాల్లో ఉన్న రంగాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనలు కూడా ఆ రాష్ట్రం చేసినాయి అధ్యక్ష. మనం రోల్ మోడల్ కాబట్టి, మన నాయకుడు దేశానికి రోల్ మోడల్ కాబట్టి సంక్షోభంలో ఉన్న రంగం మీద కూడా దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా పవర్ మినిస్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష, రైతాంగానికి సంబంధించింది. గుంటూరు జిల్లాలో హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ చిలకలూరుపేటలో ఉన్నాయి అధ్యక్ష. మా రవికుమార్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఇద్దరం ఒకే చోట ఉంటాం కాబట్టి, ఇద్దరం చిలకలూరుపేటలోనే ఉంటాం కాబట్టి. దాదాపు అధ్యక్ష ఒక్క చిలకలూరుపేటలో 55 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్ని కూడా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ నిన్న మా ఆంజనేయులు గారు కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. టెఫ్ట్ జరిగినాయి అధ్యక్ష. వాటిల్లో ఉన్న పార్ట్స్ అమ్ముకుంటే అధ్యక్ష రూపాయి 10 పైసలకు అమ్మేసుకొని రైతులు నష్టపోయారు అధ్యక్ష. రైతులేమో మళ్ళా దాన్ని సొంతంగా భరించేటువంటి శక్తి లేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ అధ్యక్ష. మా పవర్ మినిస్టర్ గారు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎవరు దొంగతనం చేశారో ఈజీగా తెలుస్తుంది. ఓకే, హోంశాఖ అనిత గారి అందుకనే మీ సజెషన్ గౌరవ మంత్రి గారికి కూడా చెప్పమంటున్నారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెట్టాలి. ఎవరు కొంటున్నారో వాళ్ళని మనం పీడీ యాక్ట్ కూడా పెట్టాలి అధ్యక్ష. ఈ ఎవరైతే ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నారు, ఎవరైతే మోటార్లో ఆ రాగి తీగను కొంటున్నారు, వీళ్ళను మనం కంట్రోల్ చేస్తే అధ్యక్ష దొంగలు కంట్రోల్ అయిపోతారు. లేదా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ లిఫ్ట్ కూడా పూర్తిగా నడవటం లేదు. 12 లక్షలు అంటున్నారు ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే. తీరా అధ్యక్ష ఇటీవల కాలంలో ఆ లిఫ్టుల మీద గ్రామాలకి మంచినీరు నింపుకునేటువంటి గ్రామాలు నా దగ్గర చాలా ఉన్నాయి అధ్యక్ష. నా దగ్గర కానీ మా గుంటూరు జిల్లాలో. కాబట్టి పర్చూరులో కూడా మా సాంబశివరావు గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష. పర్చూరు కానీ చిలకలూరుపేట కానీ గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో అధ్యక్ష లిఫ్టుల మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్, దీని మీద ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానివల్ల మంచినీరు నింపుకునేటువంటి గ్రామాలు కూడా ఈరోజు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణ పసుమర్రు అధ్యక్ష. ఇటీవల 4 లక్షల రూపాయల మోటారు రెంట్కి ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. 12 లక్షలు పెట్టి రైతులు కొనలేక రెంట్కు తెచ్చి పెడితే 4 లక్షలు వాళ్ళకి పే చేయాల్సి వచ్చింది. కాబట్టి గౌరవ మంత్రి గారు ఈ బడ్జెట్ లో ఆ దొంగిలించబడినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, లిఫ్ట్ ఏదైతే మోటార్స్ ఉన్నాయో వాటికి కూడా కొంత కేటాయించమని నేను మీ ద్వారా కోరుకుంటూ, ఈ టెక్స్టైల్ రంగం మీద కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక ప్రకటన వచ్చేటువంటి విధంగా చేయాలని ఆ రంగం తరఫున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం అధ్యక్ష, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆ రంగంలో దాన్ని బతికిచ్చేటువంటి దానికి కూడా ఒక ప్రకటన రావాలని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను.